తాలికలు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకుని దాంట్లో ఒక బౌల్ వాటర్ వేసుకుందాం. తాలికలు రుచిగా రావడానికి కొంచెం బెల్లం వేసుకుని కొబ్బరి తురుమును కూడా వేసుకుందాం. వాటర్ కొంచెం వేడిగా అయితే సరిపోద్దండి. ఇప్పుడు మనం తీసుకున్న పొడి పిండిని కొంచెం కొంచెం వేసుకొని కలిపేసుకొని ముద్దలా ఇలా దగ్గరగా ముద్దగా అయ్యేంత వరకు ఉంచుకొని మనం పట్టుకోవడానికి వీలుగా ఉన్నంత వేడిగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకుందాం. 3 కప్పుల వాటర్ వేసుకొని దాంట్లో కట్ చేసిన కొబ్బరి ముక్కల్ని నానబెట్టుకొని 1 స్పూన్ సగ్గుబియ్యాన్ని కూడా వేసుకొని ఉడికించుకోవాలి. పోయిన తర్వాత మనం చేసుకున్న పాల తాలికల్ని కూడా దీంట్లో వేసుకుందాం. ఇది కదపకుండా 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే బాగా ఉడుకుతుందండి. తాలికలన్నీ ఉడుకు పట్టిన తర్వాత నానబెట్టుకుని పెసరపప్పును కూడా వేసుకుందాం. టేస్టీగా ఉండే తాలికలు లేదా ఆరిది చాలా బాగుంటుందండి. సబ్స్క్రైబ్ ద మై ఛానల్.